హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త అయితే చెప్పిందండి. వీరందరికీ కూడా మరో 5 రోజుల్లో 2 పథకాల శుభార్తలు అయితే తీసుకొస్తుందండి. దీంతో పాటే మరో 2 పథకాల డబ్బులు అయితే ఖాతాలో అయితే జమ చేస్తుందండి. మొత్తం మీద 4 పథకాలు అయితే డ్వాక్రా మహిళలకి ఈ యొక్క నెల ఎండింగ్ కల్లా రిలీజ్ అయితే కానున్నాయండి. సో ఏ పథకాలు రిలీజ్ కానున్నాయి, ఎవరెవరికి ఈ యొక్క పథకాలు వర్తిస్తాయి, ఏ విధంగా మీరు అప్లై చేసుకుని ఈ యొక్క పథకాలను పొందాలి అనే విషయాలు వీడియోలో క్లారిటీగా అయితే చెప్తాను. వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అయితే తీసుకొచ్చిందండి. ఇందులో ముఖ్యంగా కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలన్నీ కూడా మహిళల్ని ఆకర్షితులను అయితే చేసినాయండి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఆగస్టు నెలకు సంబంధించి 4 పథకాలను అయితే రిలీజ్ చేస్తున్నట్లయితే తెలుస్తుందండి. ముఖ్యంగా ఇందులో 2 పథకాలకు సంబంధించి ఆల్రెడీ డేట్లు అయితే ఫిక్స్ చేశారండి. మరో 2 పథకాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ డేట్లు కూడా మనకి ఫిక్స్ చేయడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఆగస్టు 15వ తేదీ పైన అయితే మనకి 2 పథకాలు అయితే రాబోతున్నాయండి. ఇప్పుడు చూసుకుంటే కనుక మరో 5 రోజుల్లో మరో 2 పథకాలు అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో ముఖ్యంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే ఆగస్టు 15వ తేదీ నుంచి అయితే స్టార్ట్ చేయబోతున్నారండి. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఉచితంగా ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం అయితే పొందొచ్చండి. రాష్ట్రంలో ఉన్నటువంటి ఆధార్ కార్డు కలిగి ఉన్న అందరికీ కూడా ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం అయితే లభిస్తుందండి. వీరందరూ కూడా ఫ్రీ జర్నీ అయితే చేయవచ్చండి. వీరికి సంబంధించి కొన్ని బస్సులు కేటాయించడం అయితే జరిగిందండి. ఆ బస్సులో వీరికి సంబంధించి సీట్లు కూడా రిజర్వ్ చేయడం జరుగుతుందండి. ఆ యొక్క సీట్లో వీరైతే కూర్చుండి జర్నీ అయితే చేయవచ్చండి. ఇక రాష్ట్రంలో అందరికీ కూడా ఈ యొక్క పథకం అయితే వర్తిస్తుందండి. కంపల్సరీ మీ దగ్గర అయితే ఒక ఐడెంటిటీ ప్రూఫ్ అయితే మెయింటైన్ చేయాల్సి అయితే ఉంటుంది. ఆధార్ కార్డు కానీ, లేదంటే కనుక డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, లేదంటే కనుక పాన్ కార్డ్ కావచ్చు, ఒక ఐడెంటిటీ ప్రూఫ్ అనేది మీరైతే మెయింటైన్ చేయాల్సి అయితే ఉంటుందండి. ఈ యొక్క ఐడెంటిటీ ప్రూఫ్తో మీరైతే జర్నీ అయితే చేయవచ్చండి అక్కడి నుంచి అక్కడి దాకా. ఇక రాష్ట్రంలో ముఖ్యంగా చూసుకుంటే కనుక దీనికి సంబంధించి 250 కోట్లు ఖర్చు అవుతున్నట్లు, సో ఇప్పటికే దీనికి సంబంధించి అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి చేసి అయితే ప్రభుత్వం రెడీగా అయితే ఉందండి అమలు చేయడానికి. ఇక దీంతో పాటే రేషన్ కార్డు ఉన్న వారికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అయితే సంవత్సరానికి అయితే పంపిణీ అయితే చేస్తున్నారండి. ఈ యొక్క ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు పొందాలంటే ఒక గ్యాస్ ఏజెన్సీ నుంచి గ్యాస్ కనెక్షన్ అయితే పొంది ఉండాలండి. ఆ యొక్క గ్యాస్ కనెక్షన్లో మీకు ముఖ్యంగా మీ యొక్క ఈకేవీసీ కూడా కంప్లీట్ అయితే చేసుకుని అయితే ఉండండి. ప్రాపర్గా మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఉండాలి. అది గ్యాస్ కనెక్షన్ అనేది మనకి యాక్టివ్గా ఉండడం కూడా చూసుకోండి. ఇక ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అయితే పంపిణీ అయితే చేస్తారండి. ఏ విధంగా అంటే తొలుతగా మీరైతే అమౌంట్ పెట్టి మీరు గ్యాస్ సిలిండర్ అయితే కొనుక్కోవాల్సి అయితే ఉంటుందండి. దాని తర్వాత ఏంటంటే సబ్సిడీ రూపంలో పూర్తి అమౌంట్ మళ్ళీ మీ ఖాతాకి అయితే జమ చేయడం జరుగుతుంది. ఇలాగా ఫస్ట్ 3 గ్యాస్ సిలిండర్లకు సంబంధించి పూర్తిగా అమౌంట్ అయితే మీ ఖాతాకి అయితే వచ్చేయడం అయితే జరుగుతుందండి. తర్వాత అనేది సబ్సిడీ అమౌంట్ అనేది ఫిక్స్ చేస్తారు. రూ. 10 నుంచి రూ. 50, లేదంటే కనుక ఎంతన్నా పడవచ్చు ఈ యొక్క సబ్సిడీ అమౌంట్ అనేది. అయితే ఈ రకంగా అయితే ఈ యొక్క 2 పథకాలను అయితే మనకి ఈ యొక్క ఆగస్టు 15వ తేదీలోగా తీసుకురాబోతున్నారండి. దాని తర్వాత డ్వాక్రా మహిళలందరికీ కూడా వర్తింప చేసేలా 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల ఏజ్ ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, ఓసీల్లోని అగ్రవర్ణ పేదలు వీరందరికీ కూడా ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే అమలు చేస్తుందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఈ పథకం ద్వారా ముఖ్యంగా చూసుకుంటే కనుక 1500 అయితే ప్రతి నెల అయితే జమ చేస్తున్నారండి. సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాలకు గాను 90,000 ఖర్చు పెట్టడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకం ద్వారా అయితే కార్యాచరణ అయితే చేపడుతుందండి. రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని అయితే వర్తింప చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే చూస్తుందండి. ప్రతి ఒక్కరికి కూడా 1500 అయితే బ్యాంక్ ఖాతాలు అయితే జమ చేస్తుందండి. ఇక ఈ యొక్క పథకం ద్వారా మీరు అప్లై చేసుకోవడానికి మనకి డేటు, టైము ఇవన్నీ కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఆగస్టు నెల ఎండింగ్ నుంచి అయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అన్నీ కూడా స్టార్ట్ చేయనుందండి. ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలంటే మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్, అప్లై చేసుకునే వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వారి యొక్క ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటు, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, పాన్ కార్డు, క్యాస్ట్ ఇన్కమ్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, ఒకవేళ చదువుకున్నట్లయితే కనుక చదువుకున్న సర్టిఫికెట్లు. దీంతో పాటే ప్రభుత్వం కొన్ని రూల్స్ కూడా ఫిక్స్ చేయడం జరుగుతుందండి. ఆ రూల్స్ ఏంటంటే ప్రభుత్వ పథకాలు పొందాలంటే కనుక కంపల్సరీ బిలో పావర్టీ లైన్లో ఉండాలి. అంటే మనకి ఖచ్చితంగా రేషన్ కార్డు అయితే ఉండాలండి. కాబట్టి రేషన్ కార్డు అనేది ప్రామాణికంగా ప్రభుత్వం అయితే తీసుకుంటుందండి. బిలో పావర్టీ లైన్లో ఉన్నట్టు వీరందరికీ కూడా పథకాలు అయితే త్వరగా వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. కాబట్టి రేషన్ కార్డు కూడా మీ దగ్గర అయితే ఉండాలి. ఉంటే కనుక మీకు బెనిఫిట్ ఉంటుందండి. త్వరగా పథకం అమలయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో దీంతో పాటే బిలో పావర్టీ లైన్లో ఉన్నప్పుడు
సంవత్సరానికి యాన్యువల్ ఇన్కమ్ కూడా చెక్ చేయడం జరుగుతుందండి. 2,50,000 కింద చెక్ చేయడం జరుగుతుంది. నెలకి సంబంధించి కూడా ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ అయితే ప్రభుత్వం అయితే చూస్తుందండి. సిటీల్లో అయితే 12,000, విలేజెస్‌లో అయితే 10,000 కింద చూస్తుంది. సొంత ఇల్లు కలిగి ఉన్నట్లయితే గనక 1000 చదరపు అడుగుల లోపే ఉండాలండి. అంతకన్నా దాటినట్లయితే గనక 11 డబ్బులు రావు. వ్యవసాయ భూమి కలిగి ఉన్నట్లయితే గనక విలేజెస్‌లో చూసుకుంటే 10 ఎకరాల వరకు కూడా మినహాయింపిస్తారు. సిటీలో చూసుకుంటే గనక 5 ఎకరాల వరకు మినహాయింపిస్తారండి. అంతకన్నా ఎక్కువ ఉంటే పథకాలు అయితే రావండి. కరెంటు బిల్లు ప్రతి నెల కూడా 300 యూనిట్లు కరెంటు బిల్లు అధికంగా వాడుతూ ఉండకూడదండి. ఇలా వాడినట్లయితే గనక ప్రభుత్వం యావరేజ్ తీసుకుంటుందండి. 3 నెలల నుంచి 6 నెలల దాకా యావరేజ్ తీసుకుంటుంది. అలా తీసుకున్నప్పుడు మీ యొక్క కరెంటు బిల్ అనేది డిడక్ట్ అయినట్లయితే గనక అప్పుడు మీకు ఈ యొక్క గవర్నమెంట్ పథకాలన్నీ కూడా నిలిపివేసే అవకాశం అయితే ఉంటుందండి. ఇది పక్కాగా చూసుకోండి. దీనివల్ల చాలా పథకాలు అయితే చాలామందికి అయితే రద్దయినాయి. ఆల్రెడీ అమలైన తర్వాత కూడా చాలామందికి అయితే రద్దయినాయి. ఎవరికైతే రాలేదు. ఖచ్చితంగా కరెంటు బిల్ అనేది 200 యూనిట్లు 300 యూనిట్ల కన్నా తక్కువ అయితే వాడుతూ ఉండండి. ఇది కంపల్సరీ మీరు మస్ట్ అండ్ షుడ్‌గా గుర్తుపెట్టుకోండి. సో దీంతో పాటే ప్రభుత్వం ఎంప్లాయ్ అయితే అయ్యి ఉండకూడదు. అదేవిధంగా ఇప్పుడు కానీ గతంలో కానీ ఆదాయపు పన్ను అనేది కట్టి ఉండకూడదు. ఇక మిగతా రూల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా డిఫాల్ట్‌గా వర్తిస్తాయండి. మీ పేరు మీద వెహికల్ రిజిస్ట్రేషన్ అనేది 4 వీలర్ వెహికల్ అనేది రిజిస్ట్రేషన్ అయితే అయ్యి ఉండకూడదు. ఇవన్నీ కూడా చూడడం అయితే జరుగుతుందండి. ఇక రాష్ట్రంలో ఈ యొక్క పథకం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా 1,500 అయితే జమ చేసేందుకైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు అయితే చేస్తుందండి. దీంతో పాటు మరో పథకానికి కూడా శ్రీకారం అయితే చుడుతుందండి. రాష్ట్రంలో ఉన్నటువంటి 1వ తరగతి నుంచి సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా తల్లికి వందనం పేరుతో ప్రతి సంవత్సరం కూడా 15,000 అయితే జమ చేస్తుందండి. ఈ యొక్క 15,000 పొందాలంటే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సర్టిఫికేట్లు అయితే దరఖాస్తు చేసుకోవడానికి అయితే కోరుతుంది. అదేవిధంగా కొన్ని రూల్స్ కూడా ఫిక్స్ చేయనుందండి. ముఖ్యంగా ఈ యొక్క పథకం పొందాలంటే కనుక ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా ఈ యొక్క పథకం అయితే వస్తుందండి. సో అదేవిధంగా విద్యార్థికి ఒక ఏడాదిలో అకాడమిక్ ఇయర్‌లో 75% అటెండెన్స్ అనేది కంపల్సరీ అయితే చూడడం అయితే జరుగుతుందండి. వారికి ఉంటేనే ఈ యొక్క పథకాన్ని అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఈ యొక్క అటెండెన్స్ కూడా కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్‌గా మీకు ఉండేటట్లయితే చూసుకోండి. ఇక విద్యార్థికి సంబంధించి 1వ తరగతి నుంచి 10th దాకా చదివే విద్యార్థులకి 10th నుంచి ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు కదా! వాళ్ళకైతే ఈ యొక్క పథకం అయితే వర్తిస్తుందండి. ఇక కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఈ యొక్క పథకం అయితే వర్తిస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకే స్కూల్‌లో ఇద్దరు చదువుతున్నా కూడా వారికైతే వస్తుందండి. సో దీనికి సంబంధించి విద్యార్థికి సంబంధించి ఆధార్ కార్డులో పూర్తిగా అడ్రస్సు, అదేవిధంగా ఫోన్ నంబరు, దీంతో పాటే రేషన్ కార్డు, దీంతో పాటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు, ఇక దాంతో పాటు మనకి క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు కూడా ఉండాల్సి అయితే ఉంటుందండి. ఇక పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోసు, దాంతోపాటు తల్లిదండ్రుల యొక్క బ్యాంక్ అకౌంట్లు, దానికి సంబంధించి ఆధార్ కార్డులు, బ్యాంక్ అకౌంట్‌కి ఎన్‌పిసిఐ లింకు కంప్లీట్ అయితే అయ్యి ఉండాలండి. ఇవన్నీ కూడా పట్టుకొని మీరైతే మీ యొక్క స్కూల్స్‌లోని, కాలేజెస్‌లోని అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క తల్లికి వందనం పథకం సంబంధించి. సో అలా అప్లై చేసుకుంటే మీకైతే ఏడాదికైతే 15,000 అయితే ఖాతాలో అయితే జమ చేయడం జరుగుతుందండి. ఈ యొక్క అప్లై చేసే ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే మీరు స్కూల్స్‌లో అప్లై చేయగానే తర్వాత అక్కడి నుంచి ఏంటంటే అప్లికేషన్స్ సచివాలయాలకి అయితే పంపిస్తారండి. సో మీరైతే థంబ్స్ అయితే వేయాల్సి అయితే ఉంటుంది. ఆ థంబులు వేసినప్పుడు మీకు అయితే ఈ యొక్క పథకం వచ్చినట్లయితే గనక కంపల్సరీ ఖాతాకైతే 15,000 అయితే సంవత్సరానికి అయితే జమ చేయడం జరుగుతుందండి. ఇలాగా కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులైతే ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ యొక్క పథకాన్ని అయితే వినియోగించుకోవచ్చండి. అందరికీ కూడా వస్తుంది. సో ఈ యొక్క పథకాన్ని కూడా మనకి ఈ యొక్క ఆగస్టు ఎండింగ్‌లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే కంప్లీట్ అయితే చేయబోతుందండి. చేసిన తర్వాత మనకి ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేయడం జరుగుతుంది. ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలైతే మహిళలకు సంబంధించి అయితే తీసుకురాబోతుందండి. వీరందరికీ కూడా ఖాతాలకైతే డబ్బులైతే జమ చేయబోతుంది. ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే వీడియో చేసి తెలుపుతున్నాను. కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.